దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. హీరసుదేని వాగ్దాన కీర్తన 17:5 నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకుని ఉన్నాను, నాకు కాలు జారలేదు. చూడండి, ఇక్కడ భక్తుడు ఎంత గొప్పగా ప్రార్థిస్తున్నాడో. దేవా, నీ మార్గములందు నా జీవితాన్ని స్థిరపరచుకున్నాను కాబట్టి నా కాలు జారలేదు అంటున్నాడు. అసలు దేవుని యొక్క మార్గములు అంటే దేవుని యొక్క ఆజ్ఞలు, ఆయన కట్టడలు, శాసనములు, విధులు, ఆయన మాటలు, వీటిని అనుసరించాడు ఈ భక్తుడు. కాబట్టి అతను ఈ లోకములో తనకెదురయ్యే ప్రతికూల పరిస్థితుల్లో ఎంత మాత్రం పడిపోకుండా, చెడిపోకుండా ఎంతో తప్పించుకోగలిగాడు. దేవుడు అతనికి సహాయం చేశాడు. ఎక్కడ ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది దేవుని యొక్క మార్గాల్ని అతను అనుసరించడం వల్ల ఎంతో దైవ జ్ఞానంతో, మెలకుతో జీవించగలిగాడు. అలాగుననే ప్రతి ఒక్కరూ కూడా దేవుని వైపు తిరిగి, దేవా, నీ యొక్క మార్గములను నాకు తెలియచేయండి, నీ త్రోవలను నాకు తేటపరచండి అని ప్రార్థించేవారిగా ఉండాలి. తప్పకుండా దేవుడు ఆయన యొక్క ఉపదేశమును మీకు చేసి ఏ మార్గంలో నడవాలో ఆయన బోధిస్తారు. అయితే మీ యొక్క మార్గములన్నీ కూడా దేవునికి అప్పగించండి, ఆయన నమ్ముకొనండి, ఆయన తప్పకుండా మీ కార్యమును నెరవేరుస్తారు. అందుకే దేవుడు మనకి ఎంతో బలమైన వాగ్దానం ఇచ్చున్నారు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అన్నారు. మరి దేవుని యొక్క వాక్యాలు ఇంకా మనం చూసినట్టయితే మోషేకి దేవుడు తన యొక్క మార్గాలని తెలియచేశారు. ఈ సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి మీరు కూడా దేవుని వైపు తిరిగి, దేవా, నేను ఏ మార్గంలో నడవాలి, మరి ఏం చేయాలి, ఏంటి ప్రభా, నీ మార్గాలు నాకు తెలియచేయండి అని ప్రార్థించండి. ప్రతిరోజు మానక మీరు ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు తన మార్గాల గురించి మీతో మాట్లాడతారు, మీకు తెలియచేస్తారు. ఆయన తెలియచేసిన తర్వాత ఆ మార్గంలో మీరు నడుస్తుంటగా మీ జీవితాన్ని ఆయనలో గొప్పగా స్థిరపరచుకోగలుగుతారు. ఈ లోకంలో మీరు దేవుని కొరకే కాదు, అలాగే మంచి సాక్ష్యము కలిగి ఈ లోకంలో మనుషులందరి మధ్యలో గొప్పగా మీరు జీవించగలుగుతారు. ప్రార్థన. దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, అయ్యా నా తండ్రి, నాయన, ఈ మాటలు వింటున్నా నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి, బలపరచండి. అయ్యా నా తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి, మీరు మంచి అయ్యా జ్ఞానాన్ని, తెలివిని, ఆలోచనని ప్రజలకు దాయిచ్యమని అడుగుచున్నాము తండ్రి. అయ్యా, వారి కుటుంబాలు ఎలాంటి శోధనలు, సమస్యలు, బాధలు వారు కలిగి ఉంటున్నారో చూస్తున్నాం. వారి హృదయ అంతరంగాన్ని చూస్తున్నాం. అయ్యా, వారి సమస్త విషయాలలో మీరు ఎల్లప్పుడూ కూడా తోడయుండి నడిపించండి. నీ తట్టు తిరిగే కన్నీళ్లు విడిచిచు భారముతో ఎంతో గొప్పగా వారు ప్రార్థిస్తూ ఉంటున్నారేమో తండ్రి. వారి ప్రార్థనలకు జవాబు దయచేయండి ప్రభా. వారి వేదన, బాధ, దుఃఖం తొలగించండి. మీరు మాత్రమే వారికి సహాయం చేయగలరు ప్రభా. అయ్యా, వారితో మాట్లాడండి, వారికి సహాయం చేయండి, వారి ప్రార్థనకి జవాబుని దయచేయండి. వారి ఇంటి వారిని ఎంతో కంచెవేసి దినమంతా కాపాడండి. కీడు శోధన అప్పాన్ని తప్పించండి. మరీ ముఖ్యంగా ప్రతి రోగములను దూరపరచండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యము, బలము, శక్తి, నెమ్మదిని, సమాధానం, సమృద్ధిని ఎంతో దయచేయండి ప్రభా. మా దేశాన్ని, మా యొక్క రాష్ట్రాలను, మా యొక్క అధికారులు, నాయకులు, ప్రజలందరినీ కూడా రక్షించి కాచి కాపాడమని అయ్యా సమస్తాన్ని కూడా నీకు అప్పగిస్తున్నా. ఎవరు ఏదైతే మొర్రపెడుచున్నారో తన్ని వైపు తిరిగా ప్రార్థనకి జవాబు దయచేయండి. వారి సమస్త విషయాల్లో కూడా మీరు తోడండి, నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.